థాట్ లో ఉండాలని మనం భావించాలి. ఓకే అండి, విల్ కమ్ బ్యాక్ టు అండి. ఎస్, నెక్స్ట్ మహేష్ నమని గారు. సో మీరు అన్ని చూసారు. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పిన పాయింట్స్ కానీ, కోటేశ్వరరావు గారు చెప్పిన పాయింట్స్ కానీ విన్నారు. సో ఏంటి నిజంగానే బీజేపీ కొన్ని చోట్ల ఈవెన్ తమిళనాడు లాంటి ప్రాంతాల్లో బీజేపీ ఫెయిల్ అయిందని అనుకుంటున్నారా? మేడం నమస్కారం, మీకు ప్యానలిస్ట్ అందరు కూడా నమస్కారం. నిన్న వెలువడ్డటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం బీజేపీకి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. మా కార్యకర్తల ఫీడ్బ్యాక్, పన్నా ప్రముఖులు, బూత్ స్థాయి వర్కర్ల యొక్క ఫీడ్బ్యాక్, బెంగాల్లో జర్నలిస్టులు, అక్కడ ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం నిన్న మాకు నేషనల్ టీమ్ రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. బీజేపీ చాలా బలంగా ఈరోజు అక్కడ బెంగాల్ లో ఓటర్స్ అంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేసారు అనేది వాస్తవము. అక్కడ మంచి మెజార్టీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ఎందుకంటే అక్కడ భువా భతీజా కరప్షన్ కావచ్చు, దొంగబాజీ పాలిటిక్స్ కావచ్చు, ఈ తర్వాత 15 సంవత్సరాలుగా బెంగాల్ ప్రజలపై జరుగుతున్నటువంటి హింస కావచ్చు, కేవలం హోబే కాదు వికాస్ హోబే అని చెప్పేసి ఒక నినాదం పెద్ద ఎత్తున బయటికి రావడము, మోదీ గ్యారంటీ, సంకల్ప పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మేది కాబట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతో పట్టం కట్టబోతున్నారు. రేపు ఎగ్జిట్ పోల్స్ పైన ఎగ్జాక్ట్ గా నమ్మకం ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా ఎగ్జాక్ట్ గా కాకుండా కొన్ని సార్లు 50-50% చెప్పిన దానికి భిన్నంగా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ రకంగా నమ్ముతున్నారు? ఖచ్చితంగా మీరే ఎగ్జాక్ట్ గా వస్తారు. మీకు అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? అదే చెప్తున్నా మేడం. నేను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ బీజేపీకి ఫేవర్ గా ఉన్నాయని చెప్తున్నా మేడం. ఎగ్జిట్ పోల్స్ లాంటివే అవుతాయి. అట్లాంటిది మీకు ఎలా అంత? ఎందుకంటే మాకు ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల కంటే ఎక్కువ మా బూత్ కార్యకర్తల మీద, పన్నా ప్రముఖుల మీద మనకు నమ్మకం ఉంటుంది మేడం. పన్నా ప్రముఖ అంటే ఒక పేజ్ లో 25 ఓట్లు ఉంటే ఆ 25 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు బీజేపీలో. ఇది మా వర్కింగ్ సిస్టమ్. మేము బూత్ గెలిస్తే ఎలక్షన్ గెలుస్తాం. దట్ ఈస్ అవర్ ఎలక్షన్ స్ట్రాటజీ అది. సో మేము ఏ బూత్ లో ఎన్ని ఓట్లు పడుతున్నాయి అనే విషయం పైన మాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్లారిటీతో మీకు విషయం చెప్తున్నా మేడం. కేరళ లాంటి ప్రాంతంలో ఎందుకు బీజేపీ అంతగా చూపించలేకపోతుంది? సో లెట్ మీ హలో మేడం, జస్ట్ ఒక నిమిషం. ఇప్పుడు అందరికి ఇంత సమయం ఇచ్చింది నాకు. మేము రేపు గెలవబోతున్నాం, మాకు ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా మేడం. బీజేపీ బెంగాల్లో మంచి మెజార్టీ రావడానికి కారణము అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుండారాజ్, డొగ్లాబాజ్ పాలిటిక్స్ ఏవైతే వీటిని విసిగించి పేరు ఆర్జీ కార్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఉమెన్స్ పై జరిగిన రేప్ ఇన్సిడెంట్స్ కావచ్చు, సందేశ్ ఖాళీ కావచ్చు, ముజాఫర్ నగర్ కావచ్చు, అక్కడ హిందువుల పైన జరిగిన దాడులు కావచ్చు. అంటే ప్రతి ఎలక్షన్ లో బెంగాల్లో సుమారుగా 50 నుంచి 60 మంది అక్కడ హత్యలు చేయబడతారు మేడం. అక్కడ సుమారు 200 నుంచి 300 దాడులు జరుగుతాయి ఎలక్షన్ టైంలో. ఈసారి సలీం ఖురేషి టీఎంసీ నాయకుడి ఇంట్లో 100 లైవ్ బాంబులు దొరికినాయి, సెంట్రల్ ఫోర్సెస్ పట్టుకున్నాయి. అంటే ఏ స్థాయిలో మమతా బెనర్జీ ఆమె అల్లుడు ఈ పాలిటిక్స్ చేయాలనుకున్నారు, ఎలక్షన్ డిస్టర్బ్ బయటకు వచ్చి మమతా బెనర్జీ ఫోన్ లో వీడియోస్ చూపించారు కదా, ఇలా గూండాలు మీ వాళ్ళే మీ పార్టీ నుంచి వచ్చి ఇలా ఇప్పుడు ఆమె అధికారంలో 15 ఏళ్ళు అక్కడ గడిపింది. నీకు అక్కడ చూపించిండు సలీం ఖురేషి అనేటోడు టీఎంసీ లీడరు, ప్రామినెంట్ లీడరు. ఏదో బట్టిగా చూపించుకొని కాదు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. 100 లైవ్ బాంబులు దొరకబట్టిన ఈరోజు ఒక్క ఘటన కూడా జరగకుండా అక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా ఎలక్షన్ నిర్వహించిందంటే ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్ ఆల్సో. రెండోది బెంగాల్ ప్రజలు అక్కడ హింసకు చాలా చిరెత్తిపోయి ఈరోజు బీజేపీకి పట్టం కడుతున్నారు ఒకటి. రెండోది వచ్చేసి ఏదైతే మీరు చెప్పారు కదా, ఇక్కడ ఏది తమిళనాడు కేరళకు వచ్చింది కదా, కేరళ కంటే ముందు ఒక్క నిమిషం నేను అస్సాం గురించి చెప్పాలనుకున్నాను మేడం. అస్సాంలో ప్రో ఇన్కంపెన్సీ బీజేపీ ఎక్కడైతే అధికారం ఉన్నదో అక్కడ మళ్ళీ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ డెలివరీస్ వి డిడ్. అక్కడ మోడీ గ్యారంటీస్ కావచ్చు, హేమంత్ బిశ్వా శర్మ చేసిన పనులు కావచ్చు, వీటి కారణంగా బీజేపీకి పెద్ద ఎత్తున మరోసారి గవర్నమెంట్ రాబోతుంది. ఈసారి 3/4 మెజార్టీతో అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అస్సాం లోపల. అస్సాంలో మేము తీసుకొచ్చిన అరుణోదయ స్కీమ్స్ కావచ్చు, ఆడ సుమారుగా కొత్తగా 3100 కిలోమీటర్ నూతన హైవేస్ కావచ్చు, రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటి కారణంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో అక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, కాక్యుపైల్ ఫైల్స్ కావచ్చు, సుమారుగా 1,50,000 ఎకరాలకు
అయితే కాఫీ తోట టీ తోటలు ఏవైతే ఉన్నాయో వీటికి పట్టాలు ఇవ్వడం కావచ్చు, అది బీజేపీ హేమంత బిశ్వ శర్మ గారు చేసిన కారణంగా ఈయన బీజేపీ మళ్ళీ రాబోతుంది. అది కూడా పెద్ద అంటే మెజారిటీతో సేమ్ అస్సాంలో. మీరు అనుకుంటున్న వేలోనే మమతా బెనర్జీ కూడా అదే రకంగా ఉండొచ్చు కదా. ఇందాక నాగేశ్వరరావు మమతా గారు చెప్పారు బెనర్జీకి- కదా, మమతా ఒక లైన్ బెనర్జీకి- చిన్న లైన్ పైన గెలిస్తే ఆ లైన్ ఒక చిన్న అటు ఇటుగా ఎడ్జ్ లో గెలవచ్చు, కానీ అంత కంప్లీట్ గా మొత్తం మీ సైడ్ వచ్చేంత ఛాన్స్ అయితే లేదని చెప్పేసి 4th 11 గంటల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మమ్మల్ని డిబేట్ విలువని ఇక్కడ వీళ్ళని కూడా విలువని మేడం. డెఫినెట్లీ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ఆ రోజు. మమతా బెనర్జీ బీజేపీ అనేది మాకు మా కార్యకర్తల పైన విశ్వాసం ఉంటది, ఈ పత్రిక ఏజెన్సీల మీద కాదు. రెండోది అక్కడ నుంచి మీకు ఎక్కడికైతే పుదుచ్చేరికి వస్తే పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏ కంబ్యాక్ అవుతుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఆడ మళ్ళీ కంబ్యాక్ కాబోతుంది పుదుచ్చేరిలో. ఇక తమిళనాడుకి వస్తే తమిళనాడులో తమిళ ప్రజలు ఆల్టర్నేటివ్ గా బీజేపీని ఎంచుకుంటారు. అక్కడ భారీగా మా ఓట్ షేర్ పెరగబోతుంది. డెఫినెట్లీ ఇంతకుముందు అన్నట్టు అక్కడ మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నప్పటికీ కూడా బీజేపీకి ఒక బలమైన ఓట్ షేర్ అక్కడ పెరగబోతుంది. ఎందుకంటే ఈరోజు తమిళ్ సనాతన ఏదైతుందో సనాతన ఎరాడిక్షన్ అన్న పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి తమిళ్ అంతా అనుకున్నారు. తమిళ్ సింగోల్ ఏదైతుందో అది భారత పార్లమెంట్ లో తీసుకొచ్చి పెట్టడానికి నరేంద్ర మోదీ గారికి అక్కడ బీజేపీ అక్కడ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికిరు అనుకోవడం ఎలాంటి లేదు. తమిళ్ సంఘం కాశీ తమిళ్ సంఘం పేరు మీద తమిళనాడు ఉన్నటువంటి అనేక మందిని తీసుకొచ్చి ఈ రోజు కాశీ కావచ్చు మిగతా ఉత్తర భారతదేశం మిగతా అంతా చూపించి మనమంతా ఒకటి వన్ నేషన్ అనే ఒక భావాన్ని తమిళ లోపల నింపడంలో భారతీయ జనతా పార్టీ కొద్ది మేరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు మేడం. డెఫినెట్లీ రెండోది అక్కడ తమిళనాడులో 3C గవర్నమెంట్ కమిషన్ కరప్షన్ కలెక్షన్స్ ఏదైతే ఉందో ఫ్యామిలీ పాలిటిక్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇది అక్కడ నుండి జెన్జీ ఇంతకుముందు మిత్రుడు మాట్లాడాను జెన్జీ వ్యతిరేకంగా నెపోటిజం వ్యతిరేకంగా ఒకటే ఇంకా సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ ఆ తర్వాత ఎంపీ ఇవన్నీ ఒకటే ఇంటికి ఎందుకు అనేది కూడా అక్కడ నెపోటిజం చాలా జెన్జీ మొత్తం కూడా తమిళ ప్రజలంతా కూడా డిఎంకే ను కొంత వ్యతిరేకించినటువంటి భావం కూడా మనందరం కూడా చూస్తాం మేడం.